రవి గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా, ఎందుకంటే ఇంకా మిగిలిన గెస్టులు కూడా మాట్లాడాలి. ఒకసారి బాలకోటయ్య గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటయ్య గారు, మీరు కట్టబోయే నవనగరాల్లో ఒక 4 నగరాలు తెలంగాణ అడుగుతుంది రేపు పొద్దున, కొత్త డిమాండ్ అది. మీరేమో కింద మీద పడి 10 ఏళ్ళు ఉద్యమాలు చేసి గడిచిన 5 ఏళ్ళు నానా ఇబ్బందులు పడి అరెస్టులు అయ్యి రోడ్డును పడి ఇంత గందరగోళం చేసి పాపం అమరావతి కట్టుకుందామని ఇటుక పేరుస్తుంటే ఆ ఇటుకలో 40% మాదని రేపు పొద్దున వచ్చి అడిగితే ఏం చేస్తారు సార్ మీరు? ఎందుకంటే తిరుమల వెంకన్నలో ఆయన గుళ్ళో వాటా కావాలన్నారు, అడగబోతున్నారు అలా అని. నెక్స్ట్ వచ్చేప్పటికి విద్యుత్ సంస్థల బకాయిలు 25,000 కోట్ల రూపాయలు అరౌండ్ ఉన్నాయి. అవన్నీ మీరు పే చేయాలి, ఆంధ్రప్రదేశ్ పే చేయాలట తెలంగాణకి. ఈ కాక వాళ్ళకి పోర్టులు లేవు కాబట్టి ఉన్న 3 పోర్టులో వాళ్ళకి వాటా కావాలట. ఇంకేమన్నా ఉంటే అవి కూడా ఇచ్చేయండి, ఎందుకు అమరావతి కట్టేసి వాళ్ళకి ఇచ్చేయండి. సార్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వాసుదేవ్ గారు ఓకేనా? ఓకే అండి. వాసుదేవ్ గారు ధన్యవాదాలు అందరికి. ఇప్పుడు అయ్యకలాగా ఏదో చేస్తుంటే కొడుకొచ్చి జ్యోతిలక్ష్మి కావాలన్నంట. మరీ కొంచెం క్రూడ్గా ఉందేమో ఇది. క్రూడిగే ఉంది సార్. కృష్ణపట్నంలో కే, గన్నవరంలో గా, అమరావతిలో మా. పరకట్టానికి కూడా నైతిక అర్హత లేదు ఆంధ్రప్రదేశ్ విషయంలో. తాంబూలాలు ఇచ్చాను తన్నుకు సాగుండని 10 ఏళ్ళు సాగుకొట్టారు. కత్తి ఒకడు ఇచ్చాడు, ఒకడు గోశాడు, రోడ్డును పడ్డాం, ఉందే గోచిపాత. ఆ గోచిలో ఏదో కావాలని మీరు అంటున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్. ఇప్పుడు ఈ చర్చ 10 ఏళ్ళు అయ్యింది. విభజించినోడికి తెలియదంటే వాటాలు వేయటం, పెద్దలకు వహించటం, 2 బిడ్డలని విడదీసినోడికి తండ్రికి పంపకాలు తెలియదండి. రాజకీయాలు తీసి పక్కన పెట్టండి. ఆ ముదనష్టపు రాజకీయాల మూలనే ఈ 2 రాష్ట్రాలు దిక్కుమాలకి ఇట్టయింది. ఆటంకవాది 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో వినోద్ కుమార్ మాట్లాడుతున్నాడు. అసలు కుదేదైన రాష్ట్రంలో ఇప్పటి వరకు రాజకీయాలు పెదం మీద పెట్టేసేంతవరకు పంపకాలు జరక్కోకుండా మీరు అంటున్నారు. ఇంకా నా దృష్టికి రాలా. ఏదో ఆంధ్రప్రదేశ్ 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకి విద్యుత్ బకాయిలు ఉంది అని అంటున్నారు. నేను అనలేదండి. 2021 నవంబర్ 12న అమిత్ షా సమక్షంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ తిరుపతిలో చేసిన నివేదన ఇది. రాత్రి ఒక పెద్ద ఇదే చర్చ. పోలవరంలో తీసుకున్న 7 మండలాల్లో 5 గ్రామాలు మళ్ళీ తెలంగాణకి ఇవ్వాలంట. అది కూడా ఉంది, పెద్ద డిబేట్. 7 మండల్స్ ఉన్నాయి, అది కూడా ఉంది. అందుకని సార్, ఫెడరల్ వ్యవస్థలో, ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం వహించాలి. ఎవరైతే ఆర్టికల్ 3 ద్వారా 2 ప్రాంతాలను వేరు చేశారో పంపకాలు కూడా వాళ్ళ చేతుల మీదుగానే చేయాలి. ఆ రోజు చేశారు. జనాభా తమాషా ప్రకారంగా 58:40 అని చెప్పేసానని. ఇప్పటి వరకు అలాంటి పంపకాలు జరగకపోవటం మూలాన మాకు రావాల్సిన డబ్బులు రాలా. మొన్నటి వరకు హైదరాబాదులో మేము ఒక సెకండ్ పౌరులుగానే ఉన్నాం. ఈ రోజు కూడా 2 మంచి ముఖ్యమంత్రులు వచ్చారు కాబట్టి, అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ ఈ అంశం ఇప్పుడు అవకాశం కలిగింది. ఆ ఇద్దరు మంచి ముఖ్యమంత్రులు ఒక మంచి ముఖ్యమంత్రి ప్రతిపాదన తేబోతున్నారు. ఆ మంచి ముఖ్యమంత్రికి తోడు వాళ్ళ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, ఇంకొక మంచి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ ప్రస్తావన తేబోతున్నారు. మరి కాదు వరం, ఇంత మంచి జరగబోతోంది ఈ రోజు. వాసుదేవ్ గారు ఈ కూర్చోటం కూడా 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడే జరుగుతుంది. గత 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా